వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో మనం ఉన్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి జాకిర్ ఉల్లా బేగ్ అనేటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించి రాష్ట్ర మైనార్టీ విభాగం ఆర్గనైజర్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం ఈ మైనార్టీ సోదరులని తీసుకొని ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నటువంటి ఈ క్రమంలో తర్వాత ఆయనకి రాజకీయంగా ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ముస్లిం మైనార్టీస్కి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి అంశాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్తే జాకిర్ గారు. నమస్తే అన్న. ఈరోజు మన మైనారిటీస్ గురించి తెలుగుదేశం పార్టీ చాలా మంచి కార్యక్రమాలు పెడుతుందన్న. అద్భుతమైన పథకాలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కూడా ఆయన పరిపాలనలో 14 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు కూడా ముస్లింస్కు ఎటువంటి దోగా చేయలేదు. ప్రతి ఒక్క పథకం ముస్లింస్కు అందించాడు. మనకు షాదీఖానాలు అనేది ఆయన తెచ్చినదే. ఇంతకుముందు మనకు షాదీఖానాలు కూడా లేవు. దాంతోపాటు మైనార్టీ కార్పొరేషన్ అనేది తీసే సంస్థ ఆయన తెచ్చింది. కార్పొరేషన్ ద్వారా చాలామంది ముస్లింస్లు బాగుపడారు. దుకాన్ మకాన్ అనే స్కీము, దాంతోపాటు రోషిని అనే స్కీము ఇచ్చి బీద మహిళలకు చాలా అద్భుతంగా డబ్బులు ఇచ్చాడు. సబ్సిడీ రుణాలనుకోండి, ఇవి అనుకోండి. దాంతోపాటు రంజాన్ తోఫా ఇచ్చాడు. అదేవిధంగా ముస్లిం బీద పిల్లలు పెళ్లి చేసుకునే డబ్బులు ఉండవు, పెళ్లిళ్ళకి డబ్బులు ఉండని వాళ్ళకు అద్భుతమైన దుల్హన్ పథకం అని తెచ్చిపెట్టాడు. అటువంటి పథకాలు ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు సీఎం చేసుకోకపోతే మరి ఎవరు సీఎం చేసుకున్నామను దాని గురించే ఈరోజు జనాల్లో మంచిగా ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ ఇస్తున్నారు. చంద్రబాబుని మనం గెలిపించాలి, వాయనే మనకు సీఎం చేసుకోవాలి, వాయనైతేనే మన భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినారు. ఇలా ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన వాళ్ళ కోట్ల సుజాత వాళ్ళ భార్య గారు కూడా ఇక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె కూడా మాజీ ఎమ్మెల్యే. ఆమె కూడా బేతంచెర్లలో మంచి పనులు చేశారు. షాదీఖానా కూడా ఆమె ఒక గతంలో డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా మనకు బేతంచెర్లలో షాదీఖానా ఉందన్న ఒకటి, ఆ ముస్లిం మైనార్టీ షాదీఖానా. ఆ షాదీఖానా గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే షాదీఖానా మొదలైందన్న. అది ఎండ్ అయిపోవడం కూడా షాదీఖానా మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో ఎండ్ అయిపోయింది. కానీ దాదాపుగా అది 15 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది. అంటే ఫండ్స్ రాకను అది ఏదో డిలే అయిపోయింది. కానీ మొత్తానికి అయితే టీడీపీ గవర్నమెంట్లోనే షాదీఖానా మళ్ళీ ఓపెనింగ్ అయింది. అటువంటి షాదీఖానాలు కట్టించే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఈరోజు ముస్లింల గురించి నానాకవి చెప్తున్నారు. ఏదో జరుగుతుంది, అది జరుగుతుంది, ఏదో జరుగుతుంది. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. ఇవి అన్ని ఉపహాలు మాత్రమే తప్ప వేరేది ఏం లేవు. దీంట్లో అన్ని వైరల్ వీడియోలు పెట్టేది, అది చేస్తారంట, ఇది చేస్తారని చెప్పేది, ఇవన్నీ అబద్ధమన్న. దీంట్లో గురించి ఏమీ లేదు. ఊకే చెప్పడము, వైరల్ చేయడము. ఇప్పుడు నేను మాట్లాడితే నా మాటలకు వైరల్ చేయడము. అమిత్ షా గారు ఇది చెప్పారు, వాళ్ళు ఇది చెప్పారు, ప్రదేశాలు ఇది చెప్పారు. ఎన్ని వైరల్ రాలేదన్నా? ఇష్టం చూసినావా లేదా? వైరల్ వీడియో ఉన్నాయా లేవా? మళ్ళీ ఇటువంటి వైరల్ ఉంటే ఏం చెప్పాలి? అట్లా చేసి ప్రజల్లో తీసుకుపోయి ఈ వైఎస్ఆర్సీ పోలే ఒక కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తారన్నారు అనుకోవచ్చా? అది వాస్తవం కదన్నా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేస్తారు అంటే వాళ్ళకు భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడని భయం పుట్టుకొచ్చి ఇట్లాంటి వైరల్ వీడియోలు పెడుతున్నారు. ఇది చేస్తా అంట, అది చేస్తా అంట, అది చేస్తా అంటే ఏమి ఎటువంటి లేదు. చంద్రబాబు మంచి ఒక సెక్యులరిజం పార్టీ, ముస్లింస్ కోసం పుట్టిన పార్టీ నేనైతే అనుకుంటా. నా వ్యక్తిగతంగా ఆ పార్టీ ముస్లింస్ కోసమే పుట్టింది అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మా పెద్ద మా గౌరవం ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ విప్పు శాసనమండలిలో మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి వ్యక్తి అంటే యాక్చువల్గా 5 పూట నవాజు, ఏ ఒక్క పూట కూడా నవాజు వదలగలే వ్యక్తి. ఆయన అసలు శాసనమండలిలో కూర్చున్న బ్రేక్ అని టైం బ్రేక్ తీసుకుని, టీ బ్రేక్ తీసుకుని పోయి నవాజ్ చేసుకునే వ్యక్తి. మా దాంట్లో ఇంకోటి తహజుద్ నవాజ్ చదివితే అది చాలా గౌరవంగా ఉంటుంది. తహజుద్ నవాజ్ అంటే పెద్ద ఇది. అటు తహజుద్ నవాజ్ కూడా ఇచ్చిపెట్టిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి టీడీపీ పార్టీలో ఉన్నా అంటే ఎంత గౌరవంగా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలియదా టీడీపీ పార్టీ గురించి? ఆయనకు అనుకుంటే 100 కోట్లు తీసుకొని ఆయన సంతకం పెడితే రాజధానిలో విడిపోయింది. కానీ విడిపెట్టలే, పోలే, సంతకం పెట్టలే.
అటువంటి వ్యక్తి ఉన్నా అంటే ఆ పార్టీకి ఎంత గౌరవం ఉంటే ఆ పార్టీలో మనం కూడా కనకాలి కదా, ప్రజలను కాదు అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ పార్టీలో అందరూ సహతంగా చేయాలి. పార్టీ అనేది ముస్లిం కోసమే అని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగతంగా ఆ పార్టీ పుట్టిందే ముస్లిం కోసమని. అంటే ఎందుకంటే ముస్లింలకు ప్రతి ఒక్క పథకం ఇచ్చాడు. దుల్హన్ పథకం ఇచ్చాడు, రంజాన్ తోఫా ఇచ్చాడు, దాంతోపాటు సంక్రాంతి కూడా ఇచ్చాడు, మాకు 2 సార్లు ఇచ్చాడు. అంటే ఆయనకి ఎప్పుడు బీదోళ్ళు పాపం వాళ్ళ ఇందులో సంక్రాంతి పండుగ కూడా ఇచ్చాడా? సంక్రాంతి పండుగ కూడా ఇచ్చాడు. అంటే హిందువుల పండుగ అయినప్పటికీ కూడా ముస్లిం సోదరుల మీద గౌరవంతో ఆ పండుగ కూడా అంటే కలిపి హిందూ ముస్లిం సోదరులకు కల్పించాడు, ఇద్దరు కల్పించాడు. ఎందుకంటే ఆయనకున్న ముస్లింస్ పాపం బీదోళ్ళు వాళ్ళు పండుగలు చేసుకోలేదు కాబట్టి ఆయన ఎంత ఉదాహరణంగా చూసి అది ఆ స్కీమ్ పెట్టి అమలు చేశాడు. అన్న మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఎక్కడ పోయినా ఈ 5 నెలల్లో ఒక్క లోన్ లేదన్నా, పేరుకే మైనార్టీ కార్పొరేషన్. ఇంకోటి అన్న, ఇప్పుడు ఈ మైనార్టీ కార్పొరేషన్ అనేది ఉండే కదా ఇంతకుముందు, అంటే చంద్రబాబు నాయుడు టైంలో మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కాకుండా తర్వాత ఏమంటారంటే మక్కాకి పోవడానికి ఒక ప్యాకేజీ ఉంది. ఆ ప్యాకేజీ అమలు చేస్తున్నారా, లేకుంటే ఈ మైనార్టీ సోదరులకి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ నిధులు ఏమైనట్లు ఎట్లా అన్న? మైనార్టీ కార్పొరేషన్లో 1000 కోట్లు ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా వదలలేదు. ఒక పైసా పేరుకే కార్పొరేషన్ పేరుకే పెట్టాడు తప్ప దానికి ఒక పైసా లేదు, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఎవరికైనా ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ పేరు మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడుకు కొన్ని 1000 కోట్లు ఇచ్చాడు రుణాలు, అంటే సబ్సిడీ రుణాలు ఇచ్చాడు, దుకాన్ మకాన్ స్కీమ్ పెట్టాడు. అంటే అవి తీసుకొని చాలామంది లబ్ధి పొందారన్న ముస్లిమ్స్. అటువంటి కార్పొరేషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ కార్పొరేషన్ లేదన్నా. మా అన్న ఉన్నాడు ఇట కార్పొరేషన్ డైరెక్టర్గా. ఇద్దరు ఉన్నారు, ఒకరు కార్పొరేషన్ డైరెక్టరు, ఒకరు వచ్చేసి మన ఉర్దూ దాంట్లో ఉన్నారు. ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు. కానీ ఏం చేయాలన్నా పాపం వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? డైరెక్టర్గా వచ్చారు కానీ ఒకరు కూడా లోన్ ఇవ్వలేదు. ఉన్నామంటే ఉన్నాము, డబ్బులు లేవు దాంట్లో ఏం చేస్తారు? అటువంటిది అయిపోయింది. దాంతోపాటు నేను ఎంపీటీసీ కూడా చేశాను. ఎంపీటీసీ చేసినప్పుడు చాలా మందికి ఇప్పించాను. నేను ఎంపీటీసీగా ఎన్నో సంవత్సరం కొనసాగాను. 2014 నుంచి 19 వరకు నేను ఎంపీటీసీగా ఉన్నాను. మొత్తం టీడీపీ నుంచి 10 మంది నిలబడితే ఇద్దరేమో ఎంపీటీసీగా టీడీపీ నుంచి గెలిచింది. మిగతా 8 మంది వైసీపీ వాళ్ళే గెలిచారు. ఒకటి మీరు, ఇంకోటి ప్రభాకర్ రెడ్డి, బుగ్గల ప్రభాకర్ రెడ్డి, ఇద్దరం గెలిచామన్నా. మొన్న అంటే ఈ వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన అవునన్నా, ఈశ్వరన్న ఇద్దరం గెలిచాము. నేను గెలిచినప్పుడు పాపం బీద వాళ్ళు వచ్చి అలా ఇది చేయండి అది చేయండి అంటే పింఛన్లు ఇప్పించాము. ఇప్పుడు ఉండే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో పింఛన్ ఇప్పించి ఫస్ట్ పింఛన్ మాకు ఇవ్వాలని తీసుకుంటాను డబ్బులు. అది అవిధ పద్ధతి. ఎట్లా ఫస్ట్ పింఛన్ వాళ్ళకి ఇవ్వాలంట. అంటే ఎవరన్నా ఇప్పించుంటారు కదా, ఫస్ట్ పింఛన్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఫస్ట్ పింఛన్ అంటే ఈ లోకల్ లీడర్స్ లోకల్ లీడర్స్ అనుకో, అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెన్షన్ వచ్చింది అంటే ఆ పెన్షన్ డబ్బులు ఒకసారి అంటే లంచం రూపంగా వాళ్ళకి ఇవ్వాలి. అంటే నేను ఇప్పిస్తున్నా కదా, నాకు ఖర్చు వస్తుంది, ఆడ ఆఫీస్లో ఖర్చు వస్తుంది, ఈ ఖర్చు. నేను దీనికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 10 మందికి ఇంటిని నిలబట్టి చెప్పిస్తా, ఒప్పిస్తా డబ్బులు తీసుకున్నారని. అట్లా చేస్తాను. మనం ఆ రోజు మేము చేయలేదని అట్లాంటి పనులు చేయము, లుచ్చా పనులు చేయము, అటువంటి గలీజ్ పనులు చేయము. అందుకే ప్రజలు ఈరోజు మా దగ్గర వస్తున్నారు, చేస్తున్నారు, సాయం చేస్తున్నాము. ఎన్నో లోన్లు ఇప్పించాను. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇప్పించాను 5-6 మందికి. ప్రతాపన్న అప్పుడు మా ఇన్ఛార్జ్ ప్రతాపన్న ఉండే, కేఈ ప్రతాపన్న ఉండే. డిప్యూటీ సీఎంగా మనకు కృష్ణమూర్తి గారు రెవెన్యూ శాఖ మినిస్టర్గా, వాళ్ళ ద్వారా బేతంచెల్లో దాదాపు నాకు తెలిసి నేను ఒక 6 మందికి ఇప్పించింది అన్న. ఇటువంటి స్కీమ్లు ఇటువంటివన్నీ మేము చేస్తుంటే ప్రజల్లో చేస్తున్నాం, సేవ చేస్తున్నాము. మనము ప్రతి ఒక్క ముస్లింకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కార్పొరేషన్లో ఎంతో మందికి ఇప్పించాను, పింఛన్లు ఎంతో మందికి ఇప్పించాము. అటువంటి పనులు చేసాము కాబట్టి ఈరోజు మేము ఉన్నాం. ఎంపీటీసీ ఉన్నప్పుడు ఇక్కడ రోడ్ల డెవలప్మెంట్ కానీ అట్లా అన్న, ఎంపీటీసీగా ఉన్నప్పుడు మా ఇన్ఛార్జ్ కేవై ప్రతాపన్న పట్టుకొని దాదాపుగా నా వార్డులో 1,70,00,000 అభివృద్ధి పనులు చేయించాను అన్న. 1,70,00,000 అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీటీసీ నేను. 1,70,00,000 ప్రతాపన్న డైరెక్ట్గా మా ఏరియాకే శాంక్షన్ చేయించాను. కాలువలు లేవప్పుడు అన్ని మట్టి రోడ్లే, కాలువలు సిమెంట్ రోడ్లు ఇవన్నీ వచ్చాయన్న మాకు. ఇవన్నీ చేయించాం. మా వార్డు చాలా పెద్దది, అదే విస్తరంగా పెద్దది, ఇల్లు దూరం ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మొదలుకొని అక్కడ జెండాపేట వరకు కూడా ఇదే వార్డు వస్తుంది? లేదన్నా, ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు పక్కన ఇంకో సద్దు ఉంది. ఈ నుంచి మొదలు పెట్టుకొని మన బుగానగోళ రోడ్డు, ఇక్కడ ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వస్తుందన్న మనకు.
ఇంకోటి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు కదా, ఆ టైంలో కూడా ఒక 6 ఏంటి కౌన్సిలర్లా వచ్చినది, 6 4 టీడీపీగా టీడీపీకి 6. దానిలో ముస్లిం మైనార్టీ సోదరుల పాత్ర ప్రధానంగా ఉంది అంటున్నారు. దీనికి ఏమంటారు? ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ భాగం ఉన్నాయి బేతంచెరువులో. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా 40% ఉంటారని ముస్లిమ్స్. ఆ విధంగా ఓట్లు పండి గెలిచినారు. టీడీపీ వాళ్ళు గెలిచారు, అందరూ గెలిచారు, వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచినారు. దాని గురించి మనకు ఎటువంటి ఏం లేదన్నా. తర్వాత ఇది ఇంతకుముందు బాబు గారు అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇది అదే మక్కాది ప్రస్తావన వచ్చారు కదా, అప్పుడు ఏదో ప్యాకేజీ ఉండే కావాలి కదా, అది ఈ ప్రభుత్వంలో అమలు అవుతుందంట కదా. అంటే అది మక్కాది కొంతమందిని తీసుకుని అది ఒక సపరేట్ ఒక మీది ఏదో ఉంది కదా, విభాగం ఉంది కదా, అవును. దానికి ఫండ్స్ హజ్ కమిటీకి ఫండ్స్ రిలీజ్ అవుతుండే గవర్నమెంట్ ఉంది. అవును, అది నాకు కూడా కొంతవరకు తెలుసు. తర్వాత ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో హజ్ కమిటీకి ఏమన్నా ఫండ్స్ ఇవ్వడం కానీ అలాంటివి అంటే ఇప్పుడు హజ్ కమిటీ వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా హజ్ కమిటీ ఉంది, లేదని కాదు. కానీ రుణాలు లేవన్నా, డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బులు? సంపాదన సృష్టిస్తే డబ్బు ఉంటుంది, డబ్బు లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వడం లేదు. ఇప్పుడు మాకు మన డిస్టిక్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందన్న, అద్భుతమైన ఉర్దూ యూనివర్సిటీ. అటువంటి ఉర్దూ యూనివర్సిటీకి అది ఏమంటారు, శంకుస్థాపన చేశారు, అంతా చేశారు, కొన్ని బిల్డింగ్లు కట్టారు, స్లాబ్ లెవెల్కి వచ్చింది కానీ ఆపేశారు. ఎంత దుర్మార్గం! మన ఓరకల్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఉర్దూ యూనివర్సిటీ మన ముస్లిమ్స్ కదా. అంటే ముస్లిమ్స్ దగ్గర ఎటువంటిది చేయలేదన్న. అసలు ముస్లిమ్స్ ఒక యూజ్ చేసుకున్నాడు అంతే, ఓట్ల కోసం యూజ్ చేసుకున్నాడు తప్ప ముస్లిమ్స్ డెవలప్మెంట్ అనేది మన స్టేట్లో ఎక్కడ జరగలేదు. హజ్ హౌస్ నిర్మించింది, హజ్ హౌస్ ఆపేశారు కడపలో. హజ్ హౌస్ కట్టించే చంద్రబాబు నాయుడు ఆపేసా దానికి. అంతెందుకన్నా మన ముస్లిమ్స్కు అసలు నానాక రకంగా ఇబ్బందులు పెడతారన్న. నంద్యాలలో అబ్దుల్ సలాం అని వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయినా నీకు తెలుసు కదన్నా, ఇష్టపడినా ఆటో మొత్తం తీసుకుపోయి ఫ్యామిలీ చచ్చిపోయి కదా. ఎవరితో చచ్చిపోయి? అదే టీడీపీ నాయకుడు చేస్తున్నానే కదన్నా, ఇబ్బంది పెట్టానే కదన్నా. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ కాదు, టీడీపీ నాయకుడు దొంగతనం చేశాడని వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బలవంతం చేస్తే వాళ్ళు పాపం చచ్చిపోయారన్న. అట్లా సావడం కూడా మా దాంట్లో ఇది లేదన్న. అసలు ధర్మం కాదు సావడం కూడా. మనకి ఎంత రిస్క్ పుట్టిందన్న. ఈ మతంలో ప్రధానంగా ఈ ఏదైతే మహమ్మదీయ మతం ఆ మతంలో సూసైడ్ చేసుకోవడం తప్పన్నా, పాపం అని పాపం చేసుకోకూడదు. అంతే అన్ని ఇంత అరాచకం చేసింటారు. అటువంటి మన స్టేట్లో జరుగుతున్నాయంటే ఏం చెప్పాలన్నా. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన స్కీమ్లు మంచి స్కీమ్లు పెట్టారు. ఇప్పుడు ఏమంటారు, ఏదేదో జరగబోతుంది, బీజేపీతో కలిచారు, ఏదేదో జరగబోతుంది, ముస్లింకి అది చేస్తారు, ఇది చేస్తారు. వీళ్ళు చెప్తున్నారు అట్లా. ఈయన ఇంకా ముస్లిం ప్రేమ పెంచుతూనే ఉన్నాడు, రోజుకో స్కీమ్ చేస్తున్నాడు ముస్లింల కోసం. 4% రిజర్వేషన్ 2016లో అది జీవోధారనే జరుగుతుంది తప్ప అది ఒక చట్టం ద్వారా కాలేదు. అది అప్పుడు జీవోధార అయిపోయి వస్తే సుప్రీంకోర్టులో మళ్ళీ 5 కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టి మళ్ళీ ఆ జీవోనికి ఆ సుప్రీంకోర్టులో పెట్టి ఆపేశాడు. ఇప్పుడు అదే మళ్ళీ చెప్తున్నాడు 4% రిజర్వేషన్ ఎక్కడ కానీ నేను పోనీయను. ఈ రిజర్వేషన్ సంబంధించి ఆయన్నే ఆపి మళ్ళీ అమలు చేశాను. ఆపలేదన్న ఆయన. అంటే ఆ రోజుకి అది అయిపోయింది, ఓకే, జీవో ద్వారా అయిపోయింది. అది అయిపోతే మళ్ళీ దానికి పెంచాలి కదా. సుప్రీంకోర్టులో ఎవరు వేశారు దానికి వేసి సుప్రీంకోర్టులో పోయి ఆపింది కూడా చంద్రబాబు నాయుడే. సుప్రీంకోర్టులో మళ్ళీ తీర్పు ఇదే కాకూడదని లాయర్లు పెట్టి అది కంటిన్యూ కావాలని అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎటువంటి పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ మీకు ఎక్కడ పోనీ నేను మీతో ఉంటుంది 4% రిజర్వేషన్ అనేది ఎంత దూరమైనా పోతుంది అని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తికి నానాక వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది చెప్పి చేస్తున్నా ఈ ధర్మం ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే కోట్ల సూర్యప్రకాష్ అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీని దాదాపు నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలో మైనార్టీస్ ఎక్కువగా ప్రేమిస్తారని అది నిజమంటారా? కోట్ల సూర్యప్రకాష్ అంటే మైనార్టీస్ కోట్ల సూర్య ఆ విధంగా వాళ్ళు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఏంటన్నా ఈ రోజు కూడా వాళ్ళ స్వచ్ఛతంగా ఎంత ఉర్దూ మాట్లాడితే మాకు అసలు ఎంత సంతోషం ఉంది తెలుసా. ఉర్దూ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడితే అబ్బా మాతో కలిసి తిరుగుతారు మా వాళ్ళే అన్నట్టు ఉందన్నా. అంత ప్యూర్గా ఉర్దూ మాట్లాడతారు, మా మర్యాద ఇవ్వడము అంతా మా ముస్లిమ్స్ ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తారు. వాళ్ళు అంత గౌరవిస్తారు. వాళ్ళ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా సూర్యప్రకాశ్ నేను ఎన్నిసార్లు ఇప్పుడు కనిపించాను. ఎన్నిసార్లు కనిపించినప్పుడు ఆ రోజా అయినా ఓకే టైం ఓగా రోజా కొనేగా ఇది అన్నాడు. ఎప్పుడు చూసినా ఇఫ్తారీ కరేగా आज कितने रोजे हुए ఇది అన్నాడన్నా.
ఇది ఆ ప్రేమ అనురాగాలు ఉన్నాయంట. ఆ ప్రేమ అనురాగాలు ఉన్నాయి. ముస్లిమ్స్ మేమైతే వాళ్ళతో ఎప్పుడు కలిసలేదు. ఫస్ట్ టైం కలుస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు మేము ఫస్ట్ టైం కలిసిన ఇంత ఉంటే వాళ్ళ పాత మనుషులు వాళ్ళ వెంబడి ఉన్న వాళ్ళు ఎంత విధంగా ఉండాలన్న వాళ్ళు. అద్భుతమైన ఫ్యామిలీ అన్న. వాళ్ళు అనుకుంటే ఆ రోజులోనే వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళన్న. ప్రజల కోసం సేవ చేశారు, ప్రజల కోసమే పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కానీ ప్రజల కోసమే సేవ కోసమే వచ్చారన్న వాళ్ళు. అటువంటి వ్యక్తి కోట్ల సూర్యప్రకాష్ అన్న ఫ్యామిలీ. సుజాతమ్మ గారు, ఆయన తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారు, చిత్రమ్మ అయితే అద్భుతంగా మాట్లాడుతున్న హిందీ. ప్రజలు మమకారం అయిపోయింది లేడీస్లో. మా ఫ్యామిలీ మా వాళ్ళే అని మా ముస్లిమ్స్లో అంత విధంగా ఉర్దూ మాట్లాడతారు. ప్యూర్ ఉర్దూ. ప్రకాష్ రెడ్డి నాకు అంత విధంగా మాట్లాడుతున్నా. అటువంటి వాళ్ళకు మనము ఖచ్చితంగా వేసి గెలిపిస్తామని చెప్తున్నా ప్రజలు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలను ఇస్తానని చెప్పేసి మామూలుగా ముస్లిం మైనారిటీస్లకి వాగ్దానం కావచ్చు, లేదంటే మిగతా అంటే ఈ మతం కాదు కానీ ఇక్కడ అంటే ముస్లిం మైనారిటీస్కి ఇచ్చే పథకాలు చెప్పారు. తర్వాత మిగతావి కూడా వాగ్దానాలు చేసినారు కదా కొన్ని మహిళలకి కానీ ఇంకోటి కానీ. దాని గురించి ఏమన్నా అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన టీడీపీ ప్రభుత్వం వస్తే సూపర్ 6 పథకాన్ని ఆరుపెట్టాడన్న. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తారన్న. అటువంటి స్కీము ఫస్ట్ ఎవరు కొట్టేసేది తెలుసా? ముస్లిమ్స్కి. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు, సంతోషంగా మనకే వచ్చేది అది. కాదా కదా? అవునా కదా? ప్రతి ఒక్కరు మన ముస్లిమ్సే సంతోషిస్తారు. ఎందుకంటే 4 పిల్లలు ఉంటారు, 3 ఉంటారు, 5 మంది ఉంటారు. అందులో మా మంచి పథకం పెట్టింది ఆ ముస్లిమ్స్ కోసమే నేను అనుకుంటా. దాంతోపాటు ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి 1500 ఇస్తా అంటున్నారు పర్ మంత్, నెలకి. అంటే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలకి ప్రతి 18 ఏళ్ళ నిన్న ప్రతి మహిళకి 1500 ఇస్తా అంటున్నారు. అది కూడా మంచి స్కీమ్ అన్న. ఆ స్కీమ్ ఎటువంటి అంటే మన ఇంట్లో నలుగురు వస్తుందని అది. దాంతోపాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మనకి ఇక్కడ చూస్తే మన గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయా, ఆకాశానికి పోయా. 600 ఉండేది 1200 అయిపోయా. ఇప్పుడు ఈయన ఫ్రీ ఇస్తా అంటున్నాడు. అసలు అట్లా అనుకుంటే ఫస్ట్ దీపం పథకం కింద చంద్రబాబు నాయుడు గారే కదా ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా ఇచ్చాను ఆయన. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఇస్తా అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ సూపర్ 6 పథకాలు ఈ 3 పథకాలన్నా. దాంతోపాటు మన ఇండియాలో యువగళం నిధి కింద ఎంతమంది డిగ్రీ చేసుకున్నా ఇంట్లోకి ఉద్యోగాలు రాకుండా ఉండేది ఉద్యోగాలకు రాకుండా వాళ్ళకి నెల 3,000 ఇస్తాను నేను. 3,000 వాళ్ళు బతకడానికి నేను డిగ్రీ చేసిన వాళ్ళు 3,000 వాళ్ళకు ఇస్తాను. దాంతోపాటు మనకు రైతులు ఉంటే రైతుకు సంవత్సరానికి 20,000 ఇస్తాను నేను. అదొకటి. కుళాయిలు నీళ్ళు, మంచినీళ్ళు సప్లై ఆర్ఎస్గా అది అయిపోయిన తర్వాత కేవలం మొన్ననే చంద్రబాబు నాయుడు ముస్లింస్ కోసం మళ్ళీ ఒక 2 స్కీములు ఇచ్చాడు. అద్భుతమైన స్కీములు. 50 ఏళ్ళకే పింఛన్ అన్న. మేము కళలో కూడా కనుకలే 50 ఏళ్ళకి పింఛన్ వస్తుందని. ముస్లింల కోసం 50 ఏళ్ళకి పింఛన్ పెట్టాడు. దాంతోపాటు మన మక్కాకి పోతే ₹1,00,000 ఇస్తా అంటున్నాను. ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే సాయం చేస్తాడు. ఆర్థిక సాయం ₹1,00,000 చేస్తాడు. మళ్ళీ మన ముస్లింల మీద ఎంత ప్రేమ ఉండాలన్నా ₹1,00,000 ఆర్థిక సాయము 50 ఏళ్ళకి పింఛన్ పెట్టా. దాంతోపాటు మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ 5 లక్షల రుణాలు ఇస్తాడు. వడ్డీ లేని రుణం మైనార్టీ కార్పొరేషన్ పెట్టి డబ్బు పెట్టి. అంటే ఇన్ని చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి బురద చల్లడం ఏంటన్నా? బురద చల్లడమే తప్ప వేరేది ఏం లేదు. అన్ని అవి చేస్తారంట, ఇవి వస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఏవేవో కొంతమంది బుల్డేజర్లు అంట, బుల్డేజర్లు ఏమన్నాయి బుల్డేజర్లు చేస్తారంట, ఇల్లు పొలగొడతారంట, మసీదులు పొలగొడతారంట. ఇవన్నీ వైరల్ వీడియో చేసి పార్టీకి నష్టం చేయాలని ఎట్లా గెలిచలేకపోతారు. పార్టీకి నష్టం చేయాలని ఇవన్నీ ఎట్లా గెలిచలేకపోతామని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసిపోయి ఇట్లా వైరల్ వీడియోలు పెట్టి ఇట్లా చెప్తాను, వాళ్ళు ఇట్లా చెప్పి వీళ్ళు ఇట్లా చెప్పి అంటారు. ఈ ధర్మమైన పనినా? అది కాక ఇంకో విషయం మళ్ళీ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రతి మసీదుకి మోజన్కి 5,000, ఇమాంలకు 10,000, మసీదు ఉమ్మడితాల కంటే కరెంటు బిల్లు కానీ దానికి కానీ 5,000. అంటే 20,000 ఇస్తాను. మోజన్లు అంటేనా నవాజ్ చేసేవాళ్ళు, అదా చేసేవాళ్ళన్నా. అదా ఇచ్చి మసీదుకి నీట్గా పెట్టేవాళ్ళు మోజన్లు అంటారు. వాళ్ళు మామూలుగా ఇమాం సాబ్ అనేది నవాజ్ చదివి వాళ్ళు వస్తారు. వాళ్ళకి 10,000, ఈయనకు 5,000. దాంతోపాటు 5,000 ఇస్తాను వాళ్ళ ఎక్స్ట్రా. మన మసీదు కరెంటు బిల్లు కనుకో ఏదైనా అవసరానికి చిన్న అంటే నెలకి 20,000. అంటే వాళ్ళ ముస్లింస్ ప్రేమ లేని అది వల్ల పెడతారా స్కీము? ఎందుకు పెట్టినట్టు ఆయన
ఆ? ఇవన్నీ సృష్టిస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు సృష్టించి ముస్లిమ్స్ ఓటర్లను డైవర్ట్ చేయాలా. ఎట్లా డైవర్ట్ చేయాలా? బీజేపీతో కలిసినాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తా అని అన్ని అబద్ధాలేనా 100% అబద్ధాలు మాట్లాడి ఈ విధంగా తయారు చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఏముంది ఇక ఎట్లా తెచ్చిపోయింది వాళ్ళకు ఓడిపోతున్నామని ఎట్లా చేయాలా? ముస్లిం ఓట్లు డైవర్ట్ చేసుకుంటే అయిపోయా కదా, ముస్లిం వాళ్ళకు ఎగతానికి ఓట్లు ఇస్తారు కదా అనేది మనసులో పడింది వాళ్ళకు. అందుకోసం వైరల్ వీడియోలు పెట్టేది, పురంధేశ్వరి గారు ఇది మాట్లాడినారు, అమిత్ షా గారు ఇది మాట్లాడినారు. ఏ ఒక్క వీడియో తెచ్చి రియల్ వీడియో తెచ్చి మనకు పంపించమని చూపించమని చెప్పండి ఛాలెంజ్ చేస్తాం మేము. ఆయన ఈ వీడియోలో అయితే నమ్ముతున్నారంటవా ముస్లిం సోదరులు? నమ్మరు. అది కొంతమంది తెలియని వాళ్ళు నమ్ముతారు. ఏం అవునంట కదా, నిజం కదా అని. దానికి మేము పోయి మళ్ళీ వీళ్ళకి పోయి చెప్తున్నాము ఇవన్నీ వైరల్ వీడియోలు అమ్మ, ఇవన్నీ వేస్ట్ వీడియోలు, ఇవన్నీ ఎక్కడి నుంచి రాలేదు, ఏ టీవీలో రాలేదు, ఏ ఛానల్లో రాలేదు, ఇవన్నీ సృష్టించినవి. సృష్టికర్తలు సృష్టిస్తున్నారు అన్నమాట. దీనికి ఎట్లా చేయాలా, ఏం కదా, వీళ్ళకి ఎట్లా బదనాం చేయాలని అట్లా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇది మైనార్టీ సోదరులకు సంబంధించి మాట్లాడాలి. తర్వాత ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ హేమా ఎమ్మెల్యే అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అతిపెద్ద ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి కుటుంబం అది జె. సూర్యప్రకాష్ రెడ్డి బడినారు. తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ బడినారు. రేపు వీళ్ళ ఓటమి గెలుపు ఎలా ఉండబోతుంది అంటారు? అన్న, మాకు తెలిసినంత వరకు, మాకు అవగాహన ఉన్నంత వరకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎటువంటి డబ్బుకు ఆశపడదు. ఒక రైతు బిడ్డ ఫ్యామిలీ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ, మర్యాద ఇచ్చే ఫ్యామిలీ. వాళ్ళకి ఎటువంటి డబ్బు మీద ఆశ లేదు. ఇప్పుడు చెప్తా డోన్కి వచ్చిన డోన్కి వచ్చి ఆయన నిలబడిన యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారే డోన్కి పంపించారన్న. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఈ వ్యక్తి మీద ఎదుర్కోగలుగుతాడే ఆయనకు ఆలోచనతో ఇక్కడికి పంపించాను. లేకపోతే ఆయన ఎంపీగా పోతాడు. ఆయన కూడా బాధపడుతున్నాడు, ఎంపీగా నేను పోయేతోనికి తెచ్చి పెట్టాలని. అంతే తప్ప ఆయనకి ఏమి వచ్చి ఈడ నిలబడాలా, ఈడ ఆయన ఏదో సంపాయాలా, ఈడ ఖైదో అనేది ఆయనకు లేదు. మన అధినాయకత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకే ఆయన ఇదికి వచ్చాడు. ఇదికి వచ్చేందు బ్రహ్మానందం పడుతున్న ప్రజలు. నామినేషన్ కొనిగా ఒక్క పైసా ఖర్చు లేకుండా పోతే నామినేషన్ లేనికి ఎంతమంది వచ్చారన్నా, సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారన్నా. ఎంతమంది చూసినావా? మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎంతమంది వచ్చారన్నా? ఎన్ని వేల మంది వచ్చారు, అంచెలకు మించి వచ్చారు. మేమేదో 5,000 6,000 వస్తాం అనుకున్నాం. 16,000 మంది వచ్చారు. 16,000 మంది. మా మండలం నుంచే 5,000 మంది పోయాం. మేము వేసుకుని మా మండలం నుంచి 2,000 వస్తాం అనుకున్నాం. ఆ విధంగానే మేము చెప్పుకుంటే డబల్ అయిపోయింది. స్వచ్ఛందంగా వచ్చారు. మళ్ళీ డబ్బు ఖర్చులే, ఎవరికి డబ్బు ఇయ్యలే, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. అంటే ఎంత అభిమానం ఉండాలా? భారీ మెజార్టీతో మా ప్రకాష్ రెడ్డి నాకు గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం గ్యారెంటీగా గెలుస్తాడు. మినిస్టర్ అవుతారు, డిప్యూటీ సీఎం అవుతారని మాకు ఒక నమ్మకం ఉంది. ఈ మండలంలో మంచి మెజార్టీ రావచ్చారా అన్న? ఈ మండలంలో 100% మెజార్టీ వస్తుంది అన్న, సమస్య లేదు. మా టౌన్లో కూడా మెజార్టీ వస్తుంది, బేదజల టౌన్లో కూడా. ఎందుకంటే టీడీపీ మీద అభిమానం ఉంది, కోట్ల ఫ్యామిలీ మీద అసలు పిచ్చల ఫ్యామిలీ అభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చేశారు, 5 ఏళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు. కోట్ల సుజామ ఎటువంటి దౌర్జన్యం చేయలేదు, డెవలప్మెంట్ చేసింది, బోర్లు వేయించింది, అన్నీ చేసి ఆమె హయాంలో ఎటువంటి డెవలప్ కావాలో ఆ డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు ఈ హయాంలో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే అదే ఇప్పుడు వీళ్ళు డెవలప్ అని చెప్పుకుంటున్నప్పటికీ అదే మీరు అనేది ఏంటంటే ఆ కాలానికి సంబంధించి ఆ డెవలప్మెంట్, ఈ కాలానికి సంబంధించి ఈ డెవలప్మెంట్. అంతే కదన్నా, కాలానికి బట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మనము రోడ్లే చూడలే. అవును, మట్టి రోడ్లు నేను చూసినప్పుడు రోడ్లే మట్టి రోడ్లు, యాడో తారోడ్ సింగిల్ రోడ్ కనిపిస్తుండే. అటువంటి 4 వే అయిపోయా, 6 వే అయిపోయా, ఇవన్నీ జరుగుతున్నాయంటే పెరిగిన టెక్నాలజీ మేము చూస్తున్నాము. మనం ఏదో 5వ తరగతి చదువుకొని కుళ్ళు పనులు పోతుంది మా కాలంలో. వైసీపీలో అదే కదా, ఇప్పుడు అదే మేము ఈ అభివృద్ధి చేసాం, ఇది చేసాం అని రోడ్లదే చూపిస్తున్నారు తప్ప అది అంటే అభివృద్ధి రోడ్లు చేయాల్సిందే, అవి కూడా చేయాల్సిందే. ఉత్తమ అభివృద్ధి అయితే అయిపోతుందన్నా. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు మీరు? సరే, వీధులు ఏమైపోయారు? ఇప్పుడు ఇక్కడ వైసీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ మినిస్టర్ లోకల్గా ఆర్థిక శాఖ మంత్రి. తర్వాత ఈ రోడ్లు ఒకటి. ఇంకొక అసలు ప్రధాన విషయం ఏంటంటే నిన్న ఒక మన ఛానల్లో చూసినాం, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలో లోకల్ వాళ్ళని మొత్తం తీసేసినారని చెప్పేసి ఒక ఆరోపణ. నిజమేనా? మీకు తెలుసా సబ్జెక్ట్? అదైతే నిజమేనా, లోకల్ వాళ్ళు అయితే లేరు. బీఆర్ నుంచి నేను అభివృద్ధి చేసినాను అంటున్నటువంటి వైసీపీ
మళ్ళా అంటే బీహార్లు ఎట్లా అంతే కదన్నా. ఉద్యోగాలు మనం లోకల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. లోకల్ వాళ్ళకి కూడా ఇచ్చినట్టు అభివృద్ధి చేసినట్టే. వాళ్ళకు కూడా లోకల్ వాళ్ళకి ఇవ్వలే. మొత్తం బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తక్కువ రేటుకి వస్తారని వాళ్ళతో పని చేపించుకున్నారు. కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పాపం ఊర్లు ఇడిచి పెట్టిపోతున్నారు. పాపం వాళ్ళకి అన్నం లేక, వాళ్ళు వాదాలు చెప్పలేక, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ విధంగా తయారైపోయింది రాష్ట్రమే. ఈ విధంగా తయారైపోయింది. ఇంకేముంది మనకి ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ప్రభుత్వం ఖచ్చితంగా మీది వస్తుందంటారా తెలుగుదేశం? అన్న 100% గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అవుతారు, మినిస్టర్ అవుతారు. ఇది జరగబోయే కాలానికి ఇదే నమ్మకం. గ్యారెంటీ 100% అయిపోతుంది. దీని గురించి ఎటువంటి సమస్య లేదు. పక్కగా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా మీరు ఇంకా ఏమన్నా విషయాలు చెప్పదలుచుకున్నారా అన్న? ఈ అదే సందర్భంగా ఇప్పుడు మైనార్టీ సోదరుల ఓటర్లకు కావచ్చు, లేకుంటే వేరే మతానికి సంబంధించిన ఓటర్లకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీ సందేశం ఏమన్నా? అన్న, మన మైనార్టీసీ ఓటర్ల గురించి, మన మైనార్టీసీ గురించి చెప్పాలంటే అన్న, చాలా అరాచకాలు జరిగాయి అన్న. మైనార్టీసీ మీద స్టేట్లోనే చాలా జరిగాయి. చాలా జరిగాయి. చాలా బాధలు పడినారు మైనార్టీస్. దాంతోపాటు మన మైనార్టీస్ చాలా బీదోళ్ళు అన్న. అందరు పనిచేసే వాళ్ళే, హోటల్లో పనిచేసే వాళ్ళే, గోండా పనిచేసే వాళ్ళే, లారీ వర్కర్లు వాళ్ళే, లేట్ మిషన్ పనిచేసే వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారన్న. వైసీపీ గవర్నమెంట్ 2 నెలలు ఇసుక పనిచేశారు కదన్న. ఇసుక పనిచే మా తాపి మేసేళ్ళలో ఏమైపోయారన్న. వాళ్ళకి అన్నం లేక, వాళ్ళకి తిండి లేక, వాళ్ళు అసలు ఏ విధంగా బాధపడారన్న. అంటే ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు నా. గోండా పని చేసే వాళ్ళే ముస్లింసే కదా ఎక్కువ భాగం ఉండేది. వాళ్ళలో ఏమైపోయారన్నా. ప్లంబర్ పని కావచ్చు, ప్లంబర్ అనుకోండి, ఏదైనా. ఇప్పుడు దాని ద్వారా ఎన్నో పనులు జరుగుతాయి. ఒక వర్క్ నుంచి ఎన్నో వర్కులు. ఇప్పుడు ఇటుకలు తేలంటే ఇటుకల నుంచి ఆవిడ పోతుంది. దాదాపు ఇప్పుడు ఇసుక అంటే ఇసుక మీద దాదాపు 17-18 రంగాలు పనిచేస్తాయి. అవన్నీ మన ముస్లిం సోదరుల మీద బాధపడింది కదన్నా. వాళ్ళకన్నా నొప్పి లేదా, వాళ్ళకన్నా మనసు లేదా? సమాధానం ఓటుతో సమాధానం చెప్తామని డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంటే ఫ్రీ ఇసుక ఇస్తుంది చంద్రబాబు నాయుడు. అటువంటి ఫ్రీ ఇసుకకి ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక కూడా అంటే 10,000 పెట్టాలన్నా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్రీ ఇసుక అంటున్నారు. బీదీ వాళ్ళు యాడ్ చేస్తారన్నా. వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలంటే కూడా నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ ఇసుక అంట కదా. అది నేనైతే ఏం లేదన్నా. వాస్తవం అయితే లైవ్ లో మాది ఫ్రీ ఇసుక అనేది అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇస్తారన్నా. అటువంటిది ఏం లేదు. మన ఊళ్ళో కానీ చాలా అయిపోయింది అన్న. స్టేట్లో అరాచకాలు అసలు. నిబ్సా అనే పాప, చిన్న పాప స్కూల్లో ఫస్ట్ తెలిసింది కదా, స్కూల్లో ఫస్ట్ వస్తుందని ఒక వైసీపీ నాయకుడు కొడుకు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఎంత బలంగా ఆ పాప సరిపోయా కదన్నా. ఇది ఏమన్నా న్యాయమన్నా? ఒక ఊర్లో అయితే వైసీపీ వాళ్ళకు ఓట్లు వేయలేదని ఏదో వాళ్ళ అరాచకంతో ఊరు అయితే వచ్చినారన్నా భయపిస్తే. వాళ్ళ పొలాల్లో వాళ్ళకు లాక్కొని భయపించి అటువంటి అరాచకం చేస్తారన్న ఈ పరిపాలన. అంటే ఇప్పుడు మనకు రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ముస్లిం సోదరులు, ముస్లిం కుటుంబాలు చాలా మంచిగా పడతాయని ఆశతో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముస్లిమ్స్ అంటే గౌరవం ఇస్తాడు, ముస్లిమ్స్ అంటే ప్రాణం ఇస్తాడు, ముస్లిమ్స్ కోసం మంచి స్కీమ్లు చేస్తారని ఒక ఉద్దేశంతో ఉన్నారు. మైనార్టీ కార్పొరేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనేది. మైనార్టీ కార్పొరేషన్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఈ స్కీమ్ తెచ్చింది ఆయన. అసలు యాక్చువల్ 4% రిజర్వేషన్ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు దాంట్లో వచ్చిందన్న. వాళ్ళ కమిటీలో కూర్చొని దీని గురించి చర్చ జరిగినారు. అప్పట్లోనే ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ వచ్చినా మన కాంగ్రెస్ గెలిచింది. మన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు 4% అమలు చేశారు. వాళ్ళు చేశాడు. ఆయన ఒక అద్భుతమైన లీడర్ ఆయన ముస్లింస్కు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. ముస్లింస్ వ్యతిరేకం చేశాడు, ముస్లింస్ అరాచకాలు సృష్టించాడు. ఆయన ముస్లింస్ చాలా ప్రేమ ఉండే. రాజశేఖర్ మేముడు, వైఎస్ఆర్ ప్రాణం ఇస్తుంటే మేముడుగా అప్పట్లో. ఎందుకంటే ముస్లింస్ చేశాడు కాబట్టి. అటువంటి వ్యక్తి ఉండే ఆయన. ఇప్పుడు మంచి చేస్తే మంచి అన్నం, చెడ్డ చేస్తే చెడ్డ అంటాం. ఇప్పుడు మా ముస్లింస్కి ఎంత బాధ పెట్టారు అంటే ఇప్పుడు 4% రిజర్వేషన్ తీసేస్తారంట, గవర్నమెంట్కి వచ్చిందంట, ఆ పార్టీ అంట. ఎన్ని సృష్టిస్తున్నారు అన్న. వీళ్ళు వీడియోలు తయారు చేస్తారు, వీళ్ళు సొంతంగా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలిపెడతారు. 4% రిజర్వేషన్ తీసేస్తారంట మా గవర్నమెంట్ వస్తేనే, టీడీపీ గవర్నమెంట్. అది చంద్రబాబు నాయుడు మొన్న కూడా విజయవాడలో ఒక మీటింగ్లో చెప్పాడు, 4% రిజర్వేషన్ అనేది నేను ఆపుకుంటా, 4% నేను మద్దతు ఇస్తున్నా, 4% రిజర్వేషన్ ఎక్కడ పోదు అని చెప్పాడన్న. ఓకే, మీరు PM9 న్యూస్కు ఇలాంటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ ముస్లిం మైనార్టీస్కి సంబంధించినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ
జాకీర్ ఉల్లా బేగ్ మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఈ ఛానల్ ద్వారా ఇచ్చారు. ముస్లిం సోదరులకు కూడా ప్రధానంగా ఏ ప్రభుత్వంలో మాకు అంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డిని మేము గౌరవించేటువంటి వాళ్ళం. ఆ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి లక్షణాలు ఏమాత్రం కూడా ఈ జగన్మోహన్ రెడ్డిలో లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల పైన అనేక అరాచకాలు జరిగినాయి. తర్వాత మాకు రావాల్సినటువంటి అనేక స్కీములు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీములు మొత్తం తీసి పారేసినాడు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు మీద గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మాకు మక్కాకు పోవడానికి కూడా 1,00,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ప్రకటించడం. తర్వాత మైనార్టీస్కి సంబంధించి ఇంతకుముందు అంటే హిందూ ముస్లిం కలిసి ఉండడం కోసం కూడా అంటే ముస్లిం సోదరుల్లో కూడా భేదాలు ఉంటారు కాబట్టి ఈ యొక్క ముస్లిం స్కీమ్ ఏదైతే దుల్హన్ స్కీమ్ కాబట్టి అలాంటి స్కీమ్తో పాటు అంటే సంక్రాంతి కానుక ఏ రకంగా హిందువులకు ఇచ్చేటుంటారో ఆ సంక్రాంతి కానుకను కూడా ముస్లింల మీద ప్రేమతో ఇంత ప్రేమించేటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ అమలు చేస్తారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఏం లేకుండా పోయినాయి. తర్వాత మా మైనార్టీ సోదరుల మీద అనేక దాడులు జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆ విషయం అట్లుంటే డోన్ విషయానికి వస్తే ఖచ్చితంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం మాజీ ముఖ్యమంత్రి కుటుంబం. తర్వాత వాళ్ళకు ఇప్పుడు కూడా రైతు కుటుంబం. ఖచ్చితంగా వాళ్ళు ఏదో దోసుకోవాలని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తలేరు. తర్వాత అతనికి మామూలుగా జయసూర్య ప్రకాష్ రెడ్డి ఎంపీగానే పోటీ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు కూడా మాతోనే అంటుంటారు అని చెప్పేసి అతను ఎమ్మెల్యేగా ఊక నన్ను ఇక్కడ తెచ్చిపెట్టని అంటుంటారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా ఈ యొక్క డోన్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేసుకోవడానికి తప్ప వేరే ఏ రకంగా కానీ వాళ్ళ స్వార్థం కోసమైనటువంటి వ్యక్తులు కాదు. మంచి ఒక ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ. అదే వారిగా ఈ వైసీపీ ప్రభుత్వంలో పాణ్యం సిమెంట్లో ఉన్నటువంటి లోకల్గా మేము అభివృద్ధి చేసాము అంటున్నారు. మళ్ళీ అదే అభివృద్ధి అంటే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి కదా. అదే ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను తీసి పారేసి ఎక్కడో బీహార్ నుండి వచ్చినటువంటి వాళ్ళని ఇట్లా తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇది అభివృద్ధి కాదు, కాలానికి అనుకూలంగా అభివృద్ధి అనేటువంటిది మారుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, బేతంచెర్ల.